ఏం సార్ మాట్లాడతారు అంటే నేనేమంటున్నానంటే డిబేట్ లో చర్చ జరిగినప్పుడు మీరు మీ పార్టీ తరఫున డిఫెండ్ చేసుకోవడంలో తప్పు లేదు. బట్ ప్రజలు చూస్తున్నారు మనం 5 మందిని. ప్రాక్టికాలిటీ అని ఒకటి ఉండాలా. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకుపోయి ప్రజల మనసుల్లో రుద్ది ఇదే జరిగింది అంటేనే ఇది జరిగింది. మనం ఆడున్నాం సతికిలు పడి. అది నేను చెప్తున్నా. రెండో విషయం, మీరు ఇందాక పేరుని నాని వీళ్ళు అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. గత సంవత్సరంలో 1 సంవత్సరంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. ఇందాక అన్నగారు తల్లి కొందన 1 సంవత్సరం మిస్ అయింది అని. మరి ఇన్ని వేల కోట్లు ఇంత బంగారు రూపంలో సారా ఇది బయటికి పోయి వచ్చిందని ఒక కేసు నడుస్తుంది. నేనున్నాను మీ మామయ్యని అన్నాడు. జగన్ మామయ్యని ఘటమనండి. ఇన్ని లక్షల కోట్లు ఎదుర్కొంటున్నారు కదా. బెయిలోత్సవాలు అని జరుగుతున్నాయి. తెలుసా సార్ మీకు? బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, బెయిలోత్సవాలు. అసలు వైసీపీ పార్టీయే బెయిల్ మీద ఉంది. మొత్తం టోటల్ పార్టీ బెయిలోత్సవాలు జరుగుతున్నాయి. ఎవరు పోను, ఆయన బయటికి రాను, 4 లాయర్లు ఆడ స్వాగతించను. వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్కో లేకుంటే మన నీటి కోసమో పక్క రాష్ట్రాలతో లేదంటే మన స్వాతంత్రం కోసమో కొట్లాడిన వీళ్ళు మాదిరి వాళ్ళని దొడకరాను, అధ్యక్షుడిని కలిపిను. నేనేం చెప్తున్నా అంటే అంబటి కానీ పేరుని నాని ఇందాక మీరు అడిగారు ఆయన ఎందుకండి ఛాలెంజ్ చేయడం? ఏం చేశాడు సార్? ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ మినిస్టర్ గా ఉన్నాడు. ఏం ట్రాన్స్పోర్ట్ చేయాలండి ఆయన? ఏ శాఖను చూడాలి? పేద ప్రజలకు పంచే రేషన్ బియ్యాన్ని భారీ పేరుతో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాడా ఆయన? మళ్ళీ ఇప్పుడు వచ్చి ఛాలెంజ్ చేస్తాడు. ఆయన ఒక మంత్రి. టీఎంసీలు అంటే ఏందో తెలీదు, కాపర్ డ్యామ్ అంటే ఏందో తెలీదు. ఆయన ఒక మంత్రి. ట్రాన్స్పోర్ట్ చేసేసాడు, ఆ కేసులేవి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అరే వస్తాయి సార్. ఇందాక చెప్పాడు కదా ఆయన ఆనంద్ సాగర్ గారు. మీరెందుకు తొందరపడి మీరు అనిపించుకుంటారు సార్? సార్ ప్రతి ఒక్క విషయం చెప్తున్నానండి. ఉప్పు తిన్నవాడు నీళ్లు దాకా తప్పదు, తప్పు చేసిన వాడు లోపలికి చేయి తప్పదు. వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు కాదు, తప్పులు చేసిన వాళ్ళు 100% ఖచ్చితంగా వాళ్ళు ఊరికే మేకపోతు గాంభీర్యంతో బయటకు నన్ను చేయమనండి అంటే పాపం వంశీ మొన్న పోయినాడు, ఎటో ఒకటి 140 రోజులకు వచ్చినాడు. ఆయన పోయినాడు 140 రోజులు. ఆ బాధ ఏదో ఇప్పుడే పోతే తొందరగా వచ్చేస్తాం అనే మేకపోతు గాంభీర్యంతో అంటున్నారు. కానీ 100% పక్కా పోతారు. నేనేం అడుగుతున్నానంటే మీరు నిజంగా పద్ధతి పరంగా వస్తే మీ సంవత్సరంలో ఛాలెంజ్ చేయండి, మేము పోతాం. ఆయన టీడీపీ సార్ కూడా చెప్తాను. ఒక 5 మంది ఇప్పుడున్న మినిస్టర్లు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో, ఎవరైతే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారో, ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నారో అమర్నాథ్, ఈ 5 మంది మీరు 5 సంవత్సరాల్లో ఎలగబెట్టింది ఏంది, లేదా 1 సంవత్సరంలో మీరు జగన్మోహన్ రెడ్డి పాలన ఏం చేశారో మీరు వచ్చి కూర్చొని ప్రకటించండి. నాయకుడిని రిలీజ్ చేయమనండి. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ సంవత్సరంలో ఐటీ ఏం చేసింది, ఇరిగేషన్ ఏం చేసింది ఇప్పుడు చెప్తాం కదా. మీరు ఏం అడుగుతున్నారు, మీరు ఏం చేయాలన్నారు? మీరు బాధ్యతాయుతంగా ఉంటే ఈ 1 year లో ఏం చేశారు, ఏం చెప్పినారు, ఏం చేయాలి? తల్లికి వందనం అనేది ప్రపంచంలో ప్రజలంతా వైసీపీ నాయకులు. నేను చెప్పాను మా చుట్టుపక్కల 100% వైసీపీ నాయకులు. మా ఇంట్లో 4 వచ్చింది, 3 వచ్చింది. ఇట్స్ ఏ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అని చెప్తూ ఉంటే అక్కడికి వచ్చి సంవత్సరం లేట్ అయింది. సంవత్సరం లేట్ అయితే ఇప్పుడు ఏచ్చు కదా. మేము 1 సంవత్సరం సినిమా చేసుకొని బతికే వాళ్ళం. మాకు కష్టపడి బ్రతకడం తప్ప వేరే బతుకు తెలియదు. మా నాయకుడు మా సొంత డబ్బులు తెచ్చి 3000 మందికి పంచినాం కదా. మరి జగన్మోహన్ నమ్ముకొని నా స్టూడెంట్లకు ఇయ్యొచ్చు కదా. 1,00,000 కోట్లు అంటున్నారు, అక్కడ ఇక్కడ బంగారు రూపంలో ఎన్నికొచ్చింది అంటున్నారు. ఓకేలేండి, ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏదో చెప్తున్నారు. నరేంద్ర గారు ఏంటి? వాళ్ళు డైవర్ట్ చేద్దామని అనుకునే ఒక కాన్సెప్ట్ తో వచ్చినప్పుడు మనం ఏం చేయలేమండి. ఇప్పుడు మేనిఫెస్టో ఏమని చెప్పి వచ్చారు చెప్పండి? మేము అధికారంలో, బహుశా మా సోదరుడు నాగేంద్ర గారు మరి కరెక్ట్ గా అది విన్నారు లేదో చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఒకసారి వినమనండి, తప్పేం లేదు. వినపోయినా లేదా బహుశా గుర్తు చేయటాకన్నా చేయనండి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అని అన్నారు కాబట్టే ప్రశ్నిస్తున్నాం. లేకపోతే సరదానా? మీకు నచ్చినప్పుడు ఇవ్వండి. నేను 10 చెప్తాను సార్. సిపిఎస్ అయిందా? ఫస్ట్ సంతకం 5 సంవత్సరాల తర్వాత 250 చెప్తా. మీరు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్న సిపిఎస్ ఎందుకు బ్రదర్? అటు ఉండండి, 1 వారం నేను ఇటు వస్తానే. ఉప ఎన్నిక ఏమైంది? అవన్నీ కాదు, పని జరుగుతుంది లేదా? మీరు చెప్పిన శిక్ష అయితే లేదా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నవరత్నాల దానిలో